మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి మోడల్ వెబ్స్ యొక్క ఉపయోగం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి మూడ్స్ని, ఎమోషన్స్ని, ఆర్డర్స్ని, రిక్వెస్ట్ని అన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ మోడల్ వెబ్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అన్ని మోడల్ వెబ్స్ని మీకు విత్ మీనింగ్తో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ నేను ఐ ఎగ్జాంపుల్తో చెప్పినటువంటి సెంటెన్సెస్ అన్నింటినీ కూడా మీరు అన్ని ప్రొనౌన్స్తో పెట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ మూడింటిని మాత్రం హీ షీట్లతోనే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మనము వీటి మీనింగ్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట. ఐ కెన్ స్పీక్, నేను మాట్లాడగలను. ఐ కుడ్ స్పీక్, నేను మాట్లాడగలిగాను గతంలో అనమాట. ఐ విల్ స్పీక్, నేను మాట్లాడతాను భవిష్యత్తులో. ఐ వుడ్ స్పీక్, నేను భవిష్యత్తులో మాట్లాడతాను. లేదంటే గతంలో హ్యాబిచువల్గా మాట్లాడడం కూడా వస్తుంది, అది అడ్వాన్స్డ్ అండి. ఐ షుడ్ స్పీక్, నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఐ మస్ట్ స్పీక్, నేను 100% ఖచ్చితంగా మాట్లాడాలి. ఐ మే స్పీక్, నేను మాట్లాడతానేమో అన్న మీనింగ్ వస్తుంది. ఐ మైట్ స్పీక్, నేను మాట్లాడేనేమో 20% మాత్రమే పాసిబిలిటీ ఉంది. ఐ నీడ్ టు స్పీక్, నాకు ఇష్టం లేకపోయినా నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రమోషన్స్ కోసం అనమాట. ఐ హ్యావ్ టు స్పీక్, నేను మాట్లాడాలి. ఐ వాంట్ టు స్పీక్,